తర్వాత ప్రాబ్లమ్స్ చూసే ముందు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే చూద్దాము. చూడండి, నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి, ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి cos 2 theta ఈక్వల్ టు 2 cos square theta minus 1. దాన్నే 1 plus cos 2 theta ఈక్వల్ టు 2 cos square theta. అదొక ఫార్ములా. cos 2 thetaని మళ్ళీ వేరే ఒక ఫార్ములా రాయాలంటే cos 2 theta ఈక్వల్ టు 1 minus sin square theta, అంటే సైన్లో కావాలి. అప్పుడు 2 sin square theta ఈక్వల్ టు 1 minus cos 2 theta. తర్వాత sin c plus sin d ఈక్వల్ టు 2 sin c plus d by 2 ఇంటూ cos c minus d by 2. తర్వాత sin c minus sin d ఈక్వల్ టు 2 cos sin plus d by 2 ఇంటూ sin c minus d by 2. ఇది మళ్ళీ కాస్ట్లో కావాలన్నప్పుడు cos c plus cos d ఈక్వల్ టు 2 cos sin c plus d by 2 cos c minus d by 2. cos c minus cos d ఈక్వల్ టు minus sin c plus d by 2 ఇంటూ sin minus d by 2. మళ్ళీ cos d minus cos c ఫార్ములా కావాలైతే 2 sin c plus d by 2 ఇంటూ sin c minus d by 2. చూసారు కదా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి. నెక్స్ట్ చేసే సమ్స్ అన్నీ వీటి మీద బేస్ అయ్యే ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది.